ఈరోజు వచ్చినటువంటి వార్త ప్రోత్సాహకాలంటూ మోత రాయితీల్లో కోత బీసీల ఉద్ధరణ పేరుతో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు జగన్ అంటూ ఒక వార్తను రాశారు. దీనిపైన మనం లోతుగా చర్చిద్దాం, తప్పకుండా చర్చిద్దాం. పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు ఊతమివ్వని జగన్ సర్కార్ ఎంఎస్ఎంఈలకు దాదాపు 1000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఎగ్గొట్టింది ఎవరో ఈ పేపర్లో ఏ రోజు రాయలేదు. ఆ తరువాత కరోనా కష్టకాలంలో ఆ 1000 కోట్ల రూపాయలు ఇచ్చింది కూడా జగన్ సర్కారే. మరి ఈ పేపర్లో కనిపించదు. ఈ అంశాన్ని మాట్లాడే ముందు చాలా ప్రధానమైన అంశం, ఎల్లో తాత అలాగే చంద్రబాబు చిమ్మేటటువంటి విషం ఏ స్థాయిలో ఉంటుందంటే, వీళ్ళు శవ రాజకీయం చేస్తారని అనుకున్నాం కదా. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ఎక్కడ శవం కనిపిస్తే అక్కడ వాలిపోతారు, చంద్రబాబు అక్కడ వాలిపోతారు, అలాగే తన మనుషుల్ని పంపిస్తారు, శవ రాజకీయం చేస్తారని. వీళ్ళు రాసే రాతలకు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో అనడానికి నిన్న ఈయన రాసినటువంటి వార్త. ఇది చూస్తే ఈ వార్తను అందరూ జాగ్రత్తగా చూడాలి, వినాలి. మోసం చేసి ఒత్తిడి పెంచి ఇంజనీరును పొట్టన పెట్టుకున్నారు. ఈనాడు దినపత్రికలో ఒక వార్త వచ్చింది. ఒక ఇంజనీర్ను మోసం చేసి ఆయనపై ఒత్తిడి పెంచి ఆ ఇంజనీర్ను పొట్టన పెట్టుకున్నారని. ఇంజనీరు ఇక్కడ కార్యాలయంలోనే, ఆఫీసులోనే ఆత్మహత్య చేసుకున్నారు. అతని భార్య విలపిస్తున్నటువంటి ఫోటోను ప్రచురించారు. ఇక్కడ సిమెంటు బస్తాలు సచివాలయాల నిర్మాణానికి, ఆర్బీకేల నిర్మాణాలకి ప్రభుత్వం ఇచ్చేటటువంటి సిమెంటు బస్తాలను వైసీపీ నాయకులకి ఆయన ఇవ్వడం వల్ల, వారు తిరిగి ఇవ్వకపోవడం వల్ల ఆయన ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నారని ఈనాడు దినపత్రికలో ఒక వార్తను రాశారు. ఇది నిన్నటి వార్త. బాగా వినండి, బాగా చూడండి. కానీ రోజు ఈనాడు దినపత్రిక మనం చదువుతూ ఉంటే ఈరోజు రాసినటువంటి అబద్ధం రేపు నిజం కావచ్చు, రేపు అబద్ధం కావచ్చు. దొంగ దొరికిపోతాడు ఏదో ఒక రకంగా. ఎక్కడో ఒక చోట దొంగ, ప్రతి దొంగ కూడా దొంగతనం చేసిన తర్వాత, ఒక హంతకుడు హత్య చేసిన తర్వాత పోలీసులకి ఏదో ఒక ఆధారాన్ని వదిలిపోతాడు. అక్కడ ఆ చిన్న ఆధారంతో ఆ దొంగ, ఆ హంతకుడు దొరికిపోతాడు. ఇప్పుడు ఎల్లో తాత కూడా అలాగే దొరికిపోయాడు. ఈ నెల 25న ఇదే అంశానికి సంబంధించి ఎల్లో తాత గారు ఒక వార్తను ప్రచురించారు. మళ్ళీ చూడండి. 25వ తారీఖున ఆ సిమెంటు బస్తాల మాటేంటి? ఆ సిమెంటు బస్తాల మాటేంటి? సిమెంటు బస్తాలు, ఆర్బీకేలు, సచివాలయాల నిర్మాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సిమెంటు బస్తాలు, ఇవి ఒక్కోసారి నిర్మాణం ఆగిపోయిన చోట ఉన్నటువంటి సిమెంటు బస్తాలని నిర్మాణం జరుగుతున్నటువంటి సచివాలయాలకో, ఆర్బీకేలకో, లేకపోతే ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఏవైనా నిర్మాణాలు ఉంటే వాటికి ఇస్తారు. అక్కడికి వెళ్ళినవి తిరిగి రావట్లేదు, ఇక్కడ పనులు ఆగిపోయాయి, మళ్ళీ సిమెంటు బస్తాలు రావట్లేదు అని ఒక వార్తను ప్రచురించారు. చూసారా ఆ సిమెంటు బస్తాల మాట ఏంటని? ఇందులో ఎక్కడా కూడా రామోజీరావు గారు చూడండి, ఇందులో మీరు రాసినటువంటి వార్తనే చూపిస్తున్నా, రెండు మీరు రాసిన వార్తలే. ఎక్కడైనా సరే వైసీపీ నాయకులు సిమెంటు బస్తాలు తీసుకున్నారని మీరు రాశారా? ఎందుకు రాయలేదు ఆ రోజు 25వ తారీఖున? నువ్వు ఒక అధికారిపై అవినీతి ముద్ర వేసినందువల్ల అతను ఈ రోజున సూసైడ్ చేసుకొని చనిపోయాడు. వెంటనే దాన్ని వైసీపీ నాయకులకు అంటగట్టేశావు. ఆ చావుకు కారణం నువ్వే రామోజీ. ఇక్కడ నువ్వేం రాసావు 25వ తారీఖున? రేగడి మండలంలోని 25 సచివాలయాల పరిధిలో 2019, 20, 21 సంవత్సరాల్లో పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖలకు సంబంధించిన నిర్మాణాలకు ప్రభుత్వం 52,000 సిమెంటు బస్తాలు సరఫరా చేసింది. బస్తా ఖరీదు రాశావు. పనులు ప్రారంభించని సచివాలయ భవనాల పేరున వచ్చిన సిమెంటును వేరే సచివాలయంలో నిర్మాణాల కోసం ఇచ్చేశారు. ఆ తర్వాత సర్కారు నుంచి సిమెంటు సరఫరా ఆగిపోవడంతో చిక్కులు ఎదురయ్యాయి. ఇప్పుడు వినియోగించుకున్నటువంటి సచివాలయాలకు చెందిన సిమెంటు రాని పరిస్థితి ఎదురైంది. దీంతో నిర్మాణాలు ఆగిపోతున్నాయి అని అంటూ అదే ఏఈ దగ్గర నువ్వు ఆయనతో మాట్లాడించి వారి ఒపీనియన్ని తీసుకొని ఆయన చనిపోగానే వైసీపీ నాయకులు సిమెంటు బస్తాలు దొంగిలించారని రాసి ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన మరణించాడని రాస్తావు. ఈ చావుకు నువ్వే కారణం. చంద్రబాబు నువ్వు కలిసి రాజ్యకాంక్షకు, అధికార కాంక్షకు మీరు చేస్తున్నటువంటి శవయజ్ఞంలో ఒకరు బలైపోయారు. నువ్వు అవినీతి ముద్ర వేయటం వల్ల అధికారి పైన, అతని పైన ఒత్తిడి పెరిగింది. అధికారులందరూ సిమెంటు బస్తాల లెక్కలు చెప్పమన్నారు. దాంతో అతను ఒత్తిడికి గురై మరణించారు. ఈ చావుకు కారణం నువ్వు కాదా రామోజీ? ఎవరి కోసం చేస్తున్నావు ఈ యజ్ఞం? ఎవరి కోసం చేస్తున్నావు ఈ శవ రాజకీయం? ఈ శవం సాక్షిగా నువ్వు నిజం చెప్పు. నువ్వు 25వ తారీఖున ఏం వార్త రాశావు, నిన్న ఏం వార్త రాశావు? 25వ తారీఖున నువ్వు రాసినటువంటి వార్తలో ఎక్కడైనా సరే వైసీపీ నాయకులు సిమెంటు బస్తాలు తీసుకెళ్లారని రాశావా?
రాయలేదు. అతను మరణించగానే వెంటనే వైసీపీ పైకి తోసేశావు. ఈ చావుకు 100% నువ్వే కారణం. ఈ మరణానికి 100% నువ్వే కారణం. అతను ఆత్మహత్యకు పాల్పడ్డానికి 100% నువ్వే కారణం. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం కోసం నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞం, ప్రాణాలతో, మనుషులతో, వారి ప్రాణాలతో నువ్వు చేస్తున్నటువంటి యజ్ఞంలో ఒకరు బలైపోయారు.